కట్టం వచ్చేది. కానీ మీ మామగారు పైసా కట్టం ఆశించకుండా విప్లవ ఆశీస్సులతో మీ పెళ్లి జరిపించిన మహానుభావుడు. అంతటి మహానుభావుని నేను ఏమని ప్రశ్నించగలమ్మా చెప్పు. అంతగానే వెళ్ళే ముందు సలహా ఏంటి? నువ్వు వచ్చేస్తాను ఇచ్చేస్తాను తొందరపడతాను. తొందరపడితే ఏం చేస్తావు? ఎవరి వైపు నుంచుంటావు? ఏమిటమ్మా అడగడే నాకు మరో చాయిస్ ఏది? నీ వైపు నించుంటాను, నీ తరఫునే మాట్లాడతాను. మా నాన్న అంటుండేవాడు, అమ్మ సమాజాన్ని దగా చేసినా కూలీ చేసినా క్లైంట్ తరపున నిలబడి వాదించేవాడే నిజమైన లాయర్ అని. అలాంటి దొంగ నా కొడుకు నీ తరపులు కాక ఇంకెవరి తరపున మాట్లాడతానమ్మా? నీ తరపునే మాట్లాడతాను, నీ వైపు తీసుకుంటాను. సరేనా? సారీ మా మళ్ళీ ఇంట్లో వచ్చి నేను బయటకు వెళ్ళాల్సి వచ్చింది. పర్లేదే, ఇదిగో మగవాడు తిరగకపోతే చెడతాడే. అవునండి, అమ్మ కోసం తిరగకపోతే నిజంగానే చేస్తాను. రండి కూర్చోండి. పర్లేదు. తెల్లారేసరికి వచ్చారు, ఏమైనా విశేషమా? అంటే ఏం లేదయ్యా, మిమ్మల్ని అందరినీ చూడాలనిపించింది, వచ్చారు. వచ్చిన పని గుమ్మలోనే అయిపోయింది. చాలా సంతోషంగా ఉంది ఆయన. మరి నేను వస్తాను ఆయన. అలాగే మామయ్య గారు. అమ్మా ఏమిటి శ్రీవారి తెల్లాల్సిన కన్నా బిజీ అయిపోయారు? నాకు కూడా చెప్పకుండా చేశాను రాజకార్యమా? నీతో చెప్తే ఏమంటావో నాకు బాగా తెలుసు. చెప్పకపోయినా అంటాను. అయినా పెళ్ళాన్ని కూడా చెప్పకుండా చేసి ఉంటారు రాజకార్యాలు ఏమిటో. చేతిలో కొత్తగా కనిపిస్తుంది ఆ బ్యాగ్ ఏమిటి? డబ్బు. డబ్బా? అప్పుగా తెచ్చాను. అప్పు? ఇంట్లో ఉన్నదంతా ఊడ్చేస్తున్నా చాలదా? మళ్ళీ దాని అవసరం వచ్చింది? అర్జెంటుగా కొంచెం డబ్బు అవసరమైంది. అమ్మకి ఆపరేషన్ చేయాలట. అంత అర్జెంటుగా ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతుందా? అవును, చచ్చిపోతుంది. బ్రతికి ఎవరిని ఉద్ధరించాలా? నన్ను. ఇప్పటివరకు ఉద్ధరిస్తుంచాలా? ఆవిడ గారు ఆపరేషన్ పెడితే ఇల్లంతా గుల్ల చేస్తుంటే చూస్తూ ఊరికిన దండం కాదు. అటు ఇంట్లో దాస్తాను. ఇంట్లో దాచడానికి కాదు, అప్పుగా తెచ్చింది. తప్ప నేను అన్నాను. నేను చెప్పేది ఒక్కసారి ఆలోచించు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఆ ముసలి బతుకుతుందన్న గ్యారంటీ లేదు. తీరా ఆవిడ పుట్టుకున్న తర్వాత చేసినప్పుడు తీర్చలేక వడ్డీలు కట్టలేక చచ్చిపోతుంటే అప్పుడు వాళ్ళ అమ్మ నా బూతులు తిడుతూ ఉంటే అప్పుడు పోయిన మీ అమ్మ కనిపించదు, ఓ అమ్మ కనిపిస్తుంది. మీ ప్రాక్టికల్. నేను చెప్పేది విను, ఒకసారి ఆలోచించు. అవన్నీ ఆలోచించే టైం నా దగ్గర లేదు. నన్ను వెళ్ళి నేను త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలి. నీకు బుద్ధి లేకపోతే మీ నాన్నకైనా ఉండాలి. ఇప్పుడు ఆయన ఇక్కడ లేడు. అనను, ఎవరిని ఏమి అనను. నన్ను నేనే అనుకుంటున్నాను. నా చేత కనుక నన్ను అనుకుంటున్నాను, నా తలరాతను అనుకుంటున్నాను. మాట్లాడుతున్నాండి. నువ్వు మాట్లాడటం లేదు, పోట్లాడుతున్నావు. చెప్పేది విను, ఒకసారి ఆలోచించు. అమ్మగారికి అన్ని మంచం మీద, మనం ఆసుపత్రిలో ఉన్నాం, ఇంట్లో ఉన్నాం, తెలియక చస్తున్నాను. రేపు మనమైనా అంతే. రేపటి గురించి ఆలోచిస్తూ ఇప్పుడు ఈ జీవితాన్ని నేను నరకం చేసుకోలేను. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నువ్వేం చేయలేవు. నన్ను వదిలేయాల్సినంత తప్పు నువ్వేం చేసావు? తప్పు చేస్తే వదిలేస్తాను. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎలా మాట్లాడాలో తెలియక నన్ను విసిగెట్టుగా. నేను చెప్పేది అదే. నా జీవితం గురించి ఎన్నో కళలు కన్నాను. కళలో అందరూ అంటారు, నా కళలో నువ్వు లేవు. నువ్వున్నావా నా కళలో? నేను ఎదుగుతాను, మీ అమ్మ ఉంటుంది. అవును, అమ్మే ఉంటుంది. నా కోసం ఎన్నో త్యాగాలు చేసింది. ఈ రోజు నా ఆసుపత్రిలో అవస్థలు పడుతుంటే అనాథల వదిలేయమంటావా? అనాథని వదలద్దు, ఆశ్రమంలో చేర్పించు. నేను ఇంకా బ్రతికే ఉన్నాను. నేనే బ్రతకాలనుకుంటున్నాను. మీ నాన్నగారి దగ్గుతోటి, ఆ ముసలిదాని మూలుగులతోటి చావాలనుకోవడం లేదు. నా తల్లి శరీరానికే రోగం, కానీ నీ మనసుకు రోగం, నీ ఆలోచనలకు రోగం. అసలు నేను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. హలో, హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నానండి. వస్తున్నానండి, హాస్పిటల్కే వస్తున్నాను. నేను మాట్లాడుతుంటే సమాధానం చెప్పుకుని వెళ్ళిపోతావేంటి? నీతో వాదించే ఓపిక నాకు లేదు. నీకుండదు, ఓపిక ఉండదు. నీకు పెళ్ళం అక్కర్లేదు, కూతురు అక్కర్లేదు, ఆ డబ్బు ఖర్చు పెట్టడానికి వీలేదు. ఇటు ఇవ్వను. ఇవ్వు. ఇవ్వను. ఇవ్వు. తప్పు. తప్పుకోను. తప్పుకో. తప్పుకోను. తప్పుకుంటావా లేదా? తప్పుకోను.
ముట్టుకున్నానో ఆనాడే నాశనం అయిపోయాను. ఆ ముసలి ఆపరేషన్ సీల్ అంత గుల్ల చేస్తూ ఉండు, ఇంకా నాశనం అయిపోతావు. ఈ ముసలి తగ్గ ఎప్పుడు అదుతుందో కానీ. మా అమ్మని కనుక ఇంకొక మాట అన్నావా ఏం చేస్తానో నాకే తెలియదు. వెయ్యిసార్లు అంటారు ఆ ముసలి ఉండ చస్తే కన్నా బతుకు సింహలేదు. అన్ను కొడతావా? చూడు నిన్నేం చేస్తాను చూడు, నీ జైల్లో పెట్టించుకోతా చూడు. నీ పల్లవంటే చూపిస్తాను నా కొడక. ఏంటో ముద్దుంటలే పెద్దవాళ్ళ గొడవల మధ్యలో బిడ్డ భవిష్యత్తు పాడవకూడదు. నా గుర్తు నాతోనే ఉంటది. నాకు ఇష్టం లేదు. నీ మనిషి కాదు, నేను దాని తండ్రిని. నేను అంతా నేను దాన్ని ఎలా చూసుకున్నా బాగా తెలుసు. అది ఇక్కడే ఉంటే అన్ని జబ్బులు వస్తాయి. అది దాని భవిష్యత్తు అంతా నా కళ్ళారా క్లియర్ గా కనిపిస్తుంది. రావే నువ్వు ఎక్కడికి వెళ్తావో ఎలా వెళ్తావో నేను చూస్తాను. కానీ చూస్తాను నా బట్టలు సూట్ కేసు ఎలా రావా నేను చూస్తాను. రావే హలో, ఎప్పుడు వస్తున్నారు హాస్పిటల్కి? వస్తున్నానండి. ముందు మీరు ఆపరేషన్కి రెడీ చేయండి. డబ్బు కూడా తీసుకొస్తా. డబ్బు. హలో హలో హలో, మీ అమ్మగారు చనిపోయారండి. హాస్పిటల్ బిల్లు కట్టి శవాన్ని తీసుకెళ్ళండి. సాగు చేసిన ఫోన్ తీయకపోతే మా ఎస్ఐకి అనుమానం వచ్చింది. నువ్వు ఊరు విడిచి పారిపోయావని, అందుకే చూసి రమ్మన్నారు. ఉంటే తీసుకురమ్మన్నారు. దేనికి సార్? ఈ నెల నీకు రేషను పోలీస్ స్టేషన్లోనే ఇస్తారు, తీసుకుంటావని. దేనికంతా ఏంటి, నీ పిల్లలు నీ మీద రిపోర్ట్ ఇచ్చింది. అది చూసి మా ఎస్ఐ అగ్గి మీద కుగ్గులు అయిపోతున్నాడు. పద పద. నేను ఇప్పుడు రాలేనండి. మా అమ్మగారు చనిపోయారు. నా చిన్నతనాలు గుర్తుకు తెచ్చావయ్యా. నేను అంతే. చిన్నప్పుడు బడే పుట్టేవాడు. ఏవరా వెంకట్రావు నిన్న బడికి రాలేదని మా మాస్టర్ అడిగితే తడుముకోకుండా సార్ మా నాయనమ్మ చచ్చిపోయింది సార్ అని అబద్ధం చెప్పేవాడు. నువ్వేమో నాకే కథ వినిపించేస్తున్నావురా. లేదు సార్, నేను నిజమే చెప్తున్నాను. దాన సంస్కారాలు పూర్తి చేసుకుని వస్తాను సార్. ఏమిరా ఆవు పులి కథ చెప్తున్నావా? నమ్మటానికి నేను కథలో పులిని కాదురా, పోలీస్. అయినా మరే అమ్మ చచ్చిపోతే శవం దగ్గర కాపలా ఉండకుండా ఎక్కడ ఏం చేస్తున్నావురా? ఏం చెప్పంటారు సార్? నేను హాస్పిటల్ కట్టాల్సిన డబ్బు మావిడ ఎత్తుకెళ్ళిపోయింది. బిల్లు కట్టండి అమ్మని అంటున్నారు హాస్పిటల్ వాళ్ళు. హాస్పిటల్ వాళ్ళు మాకు ఫోన్ చేస్తారు, మేము అనాథ సేవలో కాల్ చేస్తాం. నువ్వు దూరంగా ఉండి దండం పెట్టుకో, డబ్బులు మిగిలిపోతాయి. లేదు సార్, నేను ఇంకా బ్రతికే ఉన్నాను. డబ్బు లేదనే కారణంగా నా తల్లిని అనాథ సేవల్లో అవుతాను. దిక్కులేని సేవల్లో ఊరు బయట పారేయలేదు. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అలాంటి అమ్మదం ఆమెకు అన్నీ చేసి సాగనప్పాను సార్. జన్మనిచ్చినందుకు నా తల్లి రుణాన్ని ఎలాగైనా తీర్చుకునేవాడి సార్. సార్ శవానికి ఎంతసేపు కాపలా కాయమంటారు? అవతల డాక్టర్ గారు దెబ్బలాడుతున్నారండి. వచ్చేస్తున్నానండి. డబ్బు ఇంకా సర్దుబాటు కాలేదు. ఇంకో గంటలో వచ్చేస్తాను సార్. సరే, శవాన్ని మార్చులకు పంపిస్తాం. తర్వాత పెనాల్టీతో బిల్లు కట్టి శవాన్ని తీసుకెళ్తారు. కానీ ప్లీజ్ సార్, కొంచెం దయ చూపండి సార్. సార్ ప్లీజ్ సార్. ఎవరయ్యా ఫోను? బిల్లు కట్టమని హాస్పిటల్ నుంచి ఫోన్ సార్. హలో, ఆ ఫోన్ ఎలా ఇవ్వు. హలో, వీరితో మాట్లాడండి.
హలో, చెప్పండి. ఏంటి నువ్వు వచ్చి హాస్పిటల్ బిల్ కడతావా? అక్కడికేం వస్తున్నాను బాబు. అదే వీళ్ళ అమ్మగారికి మత్తు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఒంటి మీద నగలు పోయాయని రిపోర్ట్ ఇచ్చాడు ఇక్కడ. అది ఎంక్వైరీ చేయడానికి నేను హాస్పిటల్కి వస్తున్నాను. సార్ మీరు పోలీసుని అర్థమైపోయింది సార్, క్షమించండి సార్. కావాలంటే శవాన్ని తీసుకుని వెళ్ళమనండి, బిల్లు మాత్రం తప్పకుండా పే చేసేలా చూడండి సార్. అవతల మా హాస్పిటల్ రెప్యుటేషన్ దెబ్బతింటుంది సార్. ప్లీజ్ సార్. ఓకే ఓకే ఓకే. హాస్పిటల్ బిల్ ఎంత కట్టాలి? సుమారు 30,000 వరకు కట్టాలి సార్. డబ్బు లేదంటున్నా, అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తాను? అర్జెంటుగా నీకు అంత డబ్బు ఎవరు అప్పిస్తారు? ఎలాగలా ప్రయత్నిస్తాను సార్. ఇంకెక్కడ ప్రయత్నిస్తావు? మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. స్టేషన్కి రేపు వస్తాను సార్. ఇది మరీ బాగుందయ్యా. మా ఎస్ఐ చండ సంచుండని ముందే చెప్పాను. ఇదిగో ఇప్పుడు నేను నిన్ను ఉన్న పదంగా తీసుకువెళ్ళకపోతే నిన్ను నన్ను కలిపి ఉతుకుతాడు. అమ్మో సార్, అమ్మ తిరిగి అర్ధరాత్రి ఇంటికి వెళ్ళినా రానాయనా రా అంటూ ప్రేమగా తీసుకెళ్ళి కూర్చోబెట్టి అన్నం వండించేది. అన్నం తింటున్నప్పుడు వెక్కిళ్ళు వచ్చినా పొలమారినా నా నెత్తి మీద తట్టు మంచి నీళ్ళు తీస్తూ గాబరా పడిపోయేది. అన్నం తింటున్నంతసేపు నా కళ్ళలోకే చూస్తూ అలాగే ఉండిపోయేది సార్. అమ్మో సార్, అమ్మా. సారీ అయ్యా, తప్పించుకోవడానికి ఏదో అబద్ధం చెప్తున్నాం అనుకున్నాను, కానీ ఇంత ఘోరం జరిగింది అనుకోలేదు. సరే, నేను వస్తే నీకు బాడీ ఇస్తాను. ఆ తర్వాత సంగతి అదేనయ్యా, అంతిమయాత్ర. దానికి కావలసిన సొమ్ము నీ దగ్గర ఉందా? ఉంచు. సార్, అంత డబ్బా నాకెందుకు ఇస్తున్నారు? మనం మనుషులం అయ్యా. నేను అప్లై చేశాను వేరే అవసరం గురించి. అదంతా అర్జెంట్ కాదనుకో, పని కానీ. ఇదిగో నేను నీకు అప్పుగానే ఇస్తున్నానయ్యా, ఉంచు. తర్వాత మీరు దేవుడు సార్. పొగట్టలొద్దు, పని కానీ. పోయినోళ్ళ కోసం ఏదైనా మంచి చేస్తే అది పుణ్యమని, అది మనల్ని మన కుటుంబాన్ని కాపాడుతుందని అమ్మ చెప్తూ ఉండేదయ్యా. ఇలాంటి మంచి మాటలు అమ్మలే కదయ్యా చెప్తారు. ఈ స్థితిలో కూడా నీ పిల్లం నీ మీద రిపోర్ట్ ఇచ్చిందంటే ఈ కేసులో నిజానిజాలు నాకు అర్థమవుతున్నాయి. నేను చెయ్యగలిగింది ఏమీ లేదు, నీ మీద జాలి చూపించడం తప్ప. పద, నేను రాకపోతే నీకు భార్య ఎవరు? రూల్స్ మాట్లాడతారు. చావులు మనకు కొత్త కానీ వాళ్ళకి అలవాటైనయ్యా. కనికరం ఉండదు. పద పద పద. అమ్మ ఎదురు చూస్తూ ఉంటుందయ్యా. ఏడవ ఏడు, పదివి తీరా ఏడు. నేను ఇక్కడే కూర్చుంటాను. అమ్మ కోసం ఎక్కే ఇది నీ చివరి అవకాశం. అమ్మ మళ్ళీ మళ్ళీ చచ్చిపోదురా, మనం చంపేస్తే తప్ప. ఈసారి చేసిన ఫోన్ తీయకపోతే మా ఎస్ఐకి అనుమానం వచ్చింది. నువ్వు ఊరు విడిచి పారిపోయావని. అందుకే చూసి రమ్మన్నారు, ఉంటే తీసుకురమ్మన్నారు. దేనికి సార్? ఈ నెల నీకు రేషను పోలీస్ స్టేషన్లోనే ఇస్తారు, తీసుకుంటావని. దేనికంతా ఏంటి, నీ పిల్లం నీ మీద రిపోర్ట్ ఇచ్చింది. అది చూసి మా ఎస్ఐ అగ్గి మీద కుగ్గులు అయిపోతున్నాడు. పద పద. నేను ఇప్పుడు రాలేనండి, మా అమ్మగారు చనిపోయారు.
నా చిన్నతనాలు గుర్తుకు తెచ్చావయ్యా. నేను అంతే. చిన్నప్పుడు బడే కొట్టేవాడు. ఎవరా వెంకట్రావు నిన్న బడికి రాలేదని మా మాస్టర్ అడిగితే తడుముకోకుండా సార్ మా నాయనమ్మ చచ్చిపోయింది సార్ అని అబద్ధం చెప్పేవాడు. నువ్వేమో నాకే కథలు వినిపించేస్తున్నావురా. లేదు సార్, నేను నిజమే చెప్తున్నాను. దాన సంస్కారాలు పూర్తి చేసుకుని వస్తాను సార్. ఏమిరా ఆవు పులి కథ చెప్తున్నావా? నమ్మడానికి నేను కథలో పులిని కాదురా, పోలీస్. అయినా మరే అమ్మ చచ్చిపోతే శవం దగ్గర కాపలా ఉండకుండా ఎక్కడ ఏం చేస్తున్నావురా? ఏం చెప్పంటారు సార్? నేను హాస్పిటల్ కట్టాల్సిన డబ్బు మావిడ ఎత్తుకెళ్ళిపోయింది. బిల్లు కట్టండి అమ్మని అంటున్నారు హాస్పిటల్ వాళ్ళు. అదే హాస్పిటల్ వాళ్ళు మాకు ఫోన్ చేస్తారు, మేము అనాథ సేవల్లో కాల్ చేస్తాం. నువ్వు దూరంగా ఉండి దండం పెట్టుకో, డబ్బులు మిగిలిపోతాయి. లేదు సార్, నేను ఇంకా బ్రతికే ఉన్నాను. డబ్బు లేదనే కారణంగా నా తల్లిని అనాథ సేవల్లో అవుతాను. దిక్కులేని సేవల్లో ఊరు బయట పారేయలేను. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అలాంటి అమ్మదం ఆమెకు అన్నీ చేసి సాగమప్పదు. సార్, జన్మనిచ్చినందుకు నా తల్లి రుణాన్ని ఎలాగైనా తీర్చుకునేవాడి సార్. సార్, శవానికి ఎంతసేపు కాపలా కాయమంటారు? అవతల డాక్టర్ గారు దెబ్బలాడుతున్నారండి. వచ్చేస్తున్నానండి. డబ్బు ఇంకా సర్దుబాటు కాలేదు. ఇంకో గంటలో వచ్చేస్తాను సార్. సరే, శవాన్ని మార్చులకు పంపిస్తాం. తర్వాత పెనాల్టీతో బిల్లు కట్టి శవాన్ని తీసుకెళ్తారు. కానీ ప్లీజ్ సార్, కొంచెం దయ చూపండి సార్. సార్ ప్లీజ్ సార్. ఎవరయ్యా ఫోను? బిల్లు కట్టమని హాస్పిటల్ నుంచి ఫోన్ సార్. హలో, ఆ ఫోన్ ఎలా ఇవ్వు. హలో, వీరితో మాట్లాడండి. హలో, చెప్పండి. ఏంటి నువ్వు వచ్చి హాస్పిటల్ బిల్ కడతావా? అక్కడికే వస్తున్నాను బాబు. అదే వీళ్ళ అమ్మగారికి మత్తు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఒంటి మీద నగలు పోయాయని రిపోర్ట్ ఇచ్చాడు ఇక్కడ. అది ఎంక్వైరీ చేయడానికే నేను హాస్పిటల్కి వస్తున్నాను. సార్, మీరు పోలీసుని అర్థమైపోయింది సార్. క్షమించండి సార్. కావాలంటే శవాన్ని తీసుకుని వెళ్ళమనండి. బిల్లు మాత్రం తప్పకుండా పే చేసేలా చూడండి సార్. అవతల మా హాస్పిటల్ రెప్యుటేషన్ దెబ్బతింటుంది సార్. ప్లీజ్ సార్. ఓకే ఓకే ఓకే. హాస్పిటల్ బిల్ ఎంత కట్ట? సుమారు 30,000 వరకు కట్టాలి సార్. డబ్బు లేదంటున్నా. అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తాను? అర్జెంటుగా నీకు అంత డబ్బు ఎవరు అప్పిస్తారు? ఎలాగలా ప్రయత్నిస్తాను సార్. ఇంకెక్కడ ప్రయత్నిస్తావు? మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. స్టేషన్కి రేపు వస్తాను సార్. ఇది మరీ బాగుందయ్యా. మా ఎస్ఐ చండ సంచుండని ముందే చెప్పానా? ఇదిగో ఇప్పుడు నేను నిన్ను ఉన్న పదంగా తీసుకువెళ్ళకపోతే నిన్ను నన్ను కలిపొతుకుతాడు. అమ్మో సార్, అమ్మ తిరిగి తిరిగి అర్ధరాత్రి ఇంటికి వెళ్ళినా రానాయనా రా అంటూ ప్రేమగా తీసుకెళ్ళి కూర్చోబెట్టి అన్నం వండించేది. అన్నం తింటున్నప్పుడు వెక్కిళ్ళు వచ్చినా పొల మారినా నా నెత్తి మీద తట్టు మంచి నీళ్ళు తీస్తూ గాబరా పడిపోయేది. అన్నం తింటున్నంతసేపు నా కళ్ళలోకే చూస్తూ అలాగే ఉండిపోయేది సార్. అమ్మ సార్, అమ్మ. సారీ అయ్యా, తప్పించుకోవడానికి ఏదో అబద్ధం చెప్తున్నాం అనుకున్నాను కానీ ఇంత ఘోరం జరిగింది అనుకోలేదు. సరే, నేను వస్తే నీకు బాడీ ఇస్తాను. ఆ తర్వాత సంగతి అదేనయ్యా అంతిమయాత్ర. దానికి కావలసిన సొమ్ము నీ దగ్గర ఉందా? ఉంచు. సార్, అంత డబ్బా నాకెందుకు ఇస్తున్నారు? మనం మనుషులమయ్యా. నేను అప్లై చేశాను వేరే అవసరం గురించి. అదంతా అర్జెంట్ కాదనుకో, పని కానీ. ఇదిగో
నేను నీకు అప్పుగానే ఇస్తున్నానయ్యా. కూర్చో, తర్వాత ఇస్తున్నానులే. మీరు దేవుడు సార్. పొగడ్తలొద్దు, పని కాని. పోయినోళ్ళ కోసం ఏదైనా మంచి చేస్తే అది పుణ్యమని, అది మనల్ని మన కుటుంబాన్ని కాపాడుతుందని అమ్మ చెప్తూ ఉండేదయ్యా. ఇలాంటి మంచి మాటలు అమ్మలే కదయ్యా చెప్తారు. ఈ స్థితిలో కూడా నీ పిల్లం నీ మీద రిపోర్ట్ ఇచ్చిందంటే ఈ కేసులో నిజానిజాలు నాకు అర్థమవుతున్నాయి. నేను చెయ్యగలిగింది ఏమీ లేదు, నీ మీద జాలి చూపించడం తప్ప. పద, నేను రాకపోతే నీకు భార్య రూల్స్ మాట్లాడతారు. చావులు మనకు కొత్త కానీ వాళ్ళకి అలవాటైనయ్యా. కనికరం ఉండదు. పద పద పద. అమ్మ ఎదురు చూస్తూ ఉంటుందయ్యా. ఏడవ ఏడు, తడివి తీరా ఏడు. నేను ఇక్కడే కూర్చుంటాను. అమ్మ కోసం ఎట్టే ఇది నీ చివరి అవకాశం. అమ్మ మళ్ళీ మళ్ళీ చచ్చిపోదురా, మనం చంపేస్తే తప్ప. ఇప్పుడే వచ్చానమ్మా. ఇల్లంతా చూశాను. తాళం ఎలా దొరికింది? పక్కింటో ఇచ్చాడటమ్మా మీ ఆయన. ఆయన అనకు, ఇప్పుడు మా అల్లుడు ఇచ్చాడమ్మా. అల్లుడు అని కూడా అనకు. ఓ పేరెంట్ తగలబడింది కదా, అది చెప్పు చాలు. అలాగే అలాగే అలాగే. సరేలే, అదిగోటమ్మా 100 ఏళ్ళు ఆచ్చు మీ ఆయన వస్తున్నాడు. సారీ అమ్మా, మా అల్లుడు వస్తున్నాడు. సారీ అమ్మా, నా మొగుడు వస్తున్నాడు. మరి ఎలా అమ్మా? ఈ గాబరాలో పేరు మర్చిపోయాను. అమ్మాయి, నువ్వు ఫోన్ పెట్టి లైన్లో ఉండు. ఇక్కడ జరిగిందంతా నీకు తెలియాలి కదా. ఆ తర్వాత ఏం జరిగింది, ఎలా జరిగింది అని ప్రశ్నలు వేస్తావు. సమాధానం చెప్పే ఓపిక నాకు లేదు అని చేత నువ్వు లైన్లో ఉండు. ఫోన్ పెట్టి దగ్గర ఉన్నాడు లైన్లో ఉండు. రావయ్యాడు. రా. ఇదేనా రాను? అంతా పొలాసేనా? ఏమిటానయ్యా నువ్వు అడగవలసిన కుశల ప్రశ్నలన్నీ నేను అడిగేస్తున్నాను. అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఇక్కడ నీకేం పని? ఏమిటయ్యా పిల్లలిచ్చిన మాట ఎలాగైనా మాట్లాడింది. ఇదేనా మర్యాద? నువ్వు మా వాళ్ళు నీకు మర్యాద. నీ కూతురు ఫాల్స్ రిపోర్ట్ ఇస్తుంటే ఇది తప్పమ్మా అని వాదించాల్సింది పోయి నిన్ను నీ కూతుర్ని ఎంత సులభంగా వదిలేస్తాను అనుకున్నావా? కట్టకట్టాల వెనక్కి పంపించిన నన్ను, నిన్ను నీ కూతుర్ని మర్చిపోతాను అనుకున్నావా? జైలు నుంచి వచ్చిన వాడికి ఆ మాత్రం ఫైర్ ఉండవు సహజమయ్యా. తోటి ఖైదీలు సావాసం అటువంటిది. అయినా ఈ బెదిరింపులు దౌర్జన్యాలు తప్ప అక్కడ నేర్చుకోవడానికి మాత్రం ఏముంటాయి? అదిగాక నేను అక్కడ రావడం నాకు ఇష్టం ఉండదు అనుకో. మరి తెలిసి ఎందుకు వచ్చావు? అది కూడా నేను లేని టైం చూసి చెప్తా. అవును, పక్కింట్లో తాళం ఇచ్చేళ్ళావు కదా, వాళ్ళు ఎవరు పట్టుకుపోతే? నీ కూతురు బండి ఇంట్లో పట్టుకుపోవడానికి ఇంకా ఏం మిగిలి ఉంటాయనుకున్నావు? మంచి జోకే. అవును, ఈ ఇంటి నుంచి కాలు బయట పెట్టిన నా కూతురు మళ్ళీ ఈ గడపలో కాలు పెడుతున్న నమ్మకం ఏమన్నా నీకు? ఆహా, నువ్వు ఉండగా నమ్మకం ఎలా ఉంటుంది అనుకున్నావు? పంప తీసి నన్ను పొమ్మంటావు. అనుమానమా? నా అనుకునే వాళ్ళే నా దగ్గర ఉంటారు. ఇంకా నా అనుకునే వాళ్ళు నీకు ఇంకా ఎవరున్నారు చెప్పమా? ఓహో, ఎప్పుడో ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయిన మీ నాన్న ఇంకా ఆయనే తిరిగి వస్తాడు కానీ అదంతా నీ భ్రమ. ఆశ వదులుకో. అసలు మీ నాన్న గురించి చెప్పాలంటే, నాన్న గురించి ఇంకొక మాట మాట్లాడేవా నీకు మర్యాద దక్కదు. నీకు నాకు మధ్య మర్యాద లేదు కానీ నీకు నిజం చెప్తాను కదా.
ఏంటి నువ్వు చెప్పే ఆ నిజం? నువ్వు మీ నాన్నలాగా విప్లవం విప్లవం అంటూ ఇరిగిన కళ్ళద్దాలు పెట్టుకొని తిరిగిపోయిన చొక్కాలు కుట్టుకుంటూ తెగిపోయిన చెప్పులో పాలు పెట్టుకొని కుట్టుకుంటూ నడవకు. ఆ జెండాలు ఏ జెండాలు బుధాన్ని వేసి తిరగదు. ఉత్తరాత్రాలు కదా, వారసత్వం బుధాన్ని వేసుకుంటావేమోనని. అసలు నాకు తెలియకడుగుతాను, ఆ ఎరుపు అంటే మీకు ఎందుకండి అంత భయం? మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు అవునన్నా కాదన్నా మనిషి శరీరంలో రక్తం ఎర్రగా ఉన్నంత కాలం ఆ ఎర్ర పతాకం ఎగురుతూనే ఉంటుంది. మా నాన్న లాంటి త్యాగమూర్తులు చేసిన త్యాగాలు వృధా పోయి అనుకున్నా. జీన్స్ ఎక్కడ పోతాయి? పొడవని ఎత్తుకి పోట్లు నేర్పకండి. అతివాది కడుపున పుట్టిన మితవాదిలా పెరిగాను. కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించుకుని ఈ సమాజంలో ఒక బాధ్యత గల పౌరుల్లా బతుకుతున్నాను. దయచేసి నన్ను తీవ్రవాదులు మాత్రం మార్చకండి. ఎందుకయ్యా అలా భుజాలు తడుపుకుంటా? కోడల్ని కన్నా కూతురులా చూసుకున్న నా తండ్రి తన పక్కలోకి రమ్మన్నాండి, నీ కూతురు ఫాల్స్ రిపోర్ట్ సమర్పించదు. చివరికి కోర్టులో కూడా భగవంతుడి మీద ప్రమాణం చేసి అన్ని అబద్ధాలు చెప్పారు. అసలు నా తండ్రి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కారణం మీరు కదా. తన ఎలాంటి వాడో తెలిసి కూడా నా తండ్రి మీద తప్పుడు రిపోర్ట్ ఇస్తారా? ఇస్తారయ్యా, ఇస్తారు. రిపోర్ట్ రాసిచ్చిన వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు రాసిస్తే అది రిపోర్ట్ అవుతుంది. నీకు నచ్చినట్టు రాసిస్తే అది రిపోర్ట్ ఎలా అవుతుంది? నీ చాకరీ చేసుకోప్ప. అసలు ఇంతకీ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఆ విషయం చెప్పు, నేను మళ్ళీ బయటికి వెళ్ళాలి. చెప్తా. చూడు, మీకు మధ్య ఎన్నో గొడవలైనా ఉండొచ్చు, కానీ పాప మీద నువ్వు వేసిన కేసు విత్డ్రా చేసుకోమని చెప్పడానికి వచ్చాను. ఈ పోలీస్ స్టేషన్లో కోర్టులను తిరిగితే పాప భవిష్యత్తు పాడైపోతుందని చెప్పడానికి వచ్చాను. నా పాపని కళ్ళారా చూసుకునే హక్కు తండ్రిగా నాకుంది. పాప తల్లి దగ్గర ఉండమే న్యాయం. నేను నా కూతురు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. నేను నా కూతురు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నా. నీకే తాడు పొగరం లేదు, మళ్ళీ నువ్వు నీ కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించు. సరే కానీ ఇంతకీ నా కూతురు ఎక్కడుంది? పాప తల్లి దగ్గర ఉంది. అది నాకు ఇష్టం లేదని చెప్తున్నాను. చూడు, నాదో సలహా అయ్యా. దాన్ని భార్య అనడం నీకు ఇష్టం లేదు, నిన్ను భర్త అనడం దానికి ఇష్టం లేదు. అంత కుదరినప్పుడు ఇద్దరు విడిపోవడం ఉత్తమయ్యా. ఇక విడాకులు ఇచ్చి పిల్లలు నా మాట అంతే. ఇంకా అంతకన్నా ఏ మాట వినమంటావు? ఏ మాట విన? అమ్మా, రాయబారం విఫలమైంది. నన్ను ఏం చేయమంటావు? ఏం చేయలేవులే. ఎందుకు వచ్చావమ్మా? నేను మాట్లాడుతున్నాను కదా. ఏం మాట్లాడుతున్నావు? అడుక్కుంటున్నావు. చేతగానే తండ్రి పంచాయతీ ఎలా ఉంటుందో విన్న తర్వాత కూడా రాకుండా ఎలా ఉంటాను? విన్నావుగా, ఇక వెళ్ళొచ్చు. వెళ్ళడానికి రాలేదు, తేల్చుకోవడానికి వచ్చాను. ఏంటి నువ్వు తెలుసుకునేది? నువ్వు ఎవరితో ఉంటున్నావో ఏం చేస్తున్నావో నాకంతా తెలుసు. తెలిస్తే ఏం పీక్తావురా? నాకు నచ్చిన చోట నేను ఉంటాను. అడగడానికి నువ్వెవడవే? చట్ట ప్రకారం ఇంకా నీ మొగుడిని. మొగుడంట మొగుడు. మొనవర్తి కట్టలేక జైలు నుంచి వచ్చిన జైలు పక్షివి నువ్వు మొగుడండి. ఎందుకంటే మనవర్తి నువ్వు నీ రక్కు ముహూర్తం కాపురం చేస్తున్నావు. నువ్వు ఎత్తుకెళ్ళిన డబ్బుకి ఎంత వడ్డీ కడుతున్నానో తెలుసా నీకు? లెక్కలేసుకుంటూ పోతే ఇన్నాళ్ళు నీతో ఉన్నందుకు నువ్వే నాకు తిరిగి డబ్బు ఇవ్వాలి. సంవత్సరానికి కూడా డబ్బు లెక్కలు కడుతున్నావా? మరి అలాంటి దాన్ని పెళ్ళెందుకు చేసుకున్నావు? నీకు పెళ్ళం దొరకదని అర్థమైందా? అర్థమైంది, బాగా అర్థమైంది. కాకపోతే కాస్త లేట్గా అర్థమైంది. నువ్వు మానసిక రోగివని, నీకు పెళ్లి కావడం లేదని మీ నాన్న ఏంటంటే, మా నాన్న జాలిపడి పైసా కట్టు లేకుండా మరి పెళ్లి చేయించాడు. అడుగు మీ నాన్నని. నా తల్లి చనిపోయి నేను ఏడుస్తుంటే నా మీద ఫాల్స్ రిపోర్ట్ ఇచ్చి నన్ను జైలుకి వెళ్ళేలా చేశాను. అసలు నీ ఇలాంటి దాన్ని పెళ్లి చేసుకున్నందుకు నా చెప్పుతోనే కొట్టుకోవాలి. కొట్టుకో, బాగా కొట్టుకో. ఇంకా ఎందుకు బతుకున్నానని కుమిలిపోయినాక కొట్టుకో. నేను ఇంకా బ్రతికే ఉన్నాను అనుకున్నావా? నీ మాటలతో చేష్టలతో నేను ఏనాడో చచ్చిపోయాను. నేను ఇప్పుడు బ్రతుకు సౌమ్యరా,
నిజంగా నువ్వు సమమే. నన్ను వెళ్తాను. ఏవే నీకు ఎన్నిసార్లు చెప్పలే పర్సనల్ విషయాలు పబ్లిక్ కాపాడతాను. నీ కూతురు ఏనాడైతే నా జీవితంలోకి ప్రవేశించిందో ఇక నా లైఫ్ లో పర్సనల్ అంటే ఏం మిగలేదు, అంతా పబ్లిక్కే. నేనంతకీ కారణం నువ్వే. నువ్వు నువ్వల్లా చేపట్టి నువ్వు వెళ్ళమంటూ రాయిగా రాయిగా కూర్చోండి. చూడ నేను మాట్లాడతాను. రామా ఇంటికి వెళ్ళి మాట్లాడుకోదాం. ఏం మాట్లాడేది? ఇదంతా చేసి నువ్వే. ఏం చేసావు? ఈ తిక్కుమని సంబంధం చేసావు చాలు. చివరికి కళలో కూడా కారులో తిరిగి అదృష్టం లేకుండా చేస్తావు. నా ఒక కుక్క రేగిందంటే నా చావు కాదు నువ్వు మీరే ఆశపడి చచ్చిపోతాను. మాట్లాడతానా? నువ్వేం మాట్లాడుతావు? నీకేం అర్థమవుతుందా? ఈ మధ్య కూతుళ్ళ వచ్చేసి తండ్రులు ఎక్కువైపోయారట. నిన్ను ఇరికించుకుని నాకు పెద్ద కష్టమేమి అత్త మీద కోపంతో అత్త మీద చూపించినట్లు ఇది మరీ బాగుందమ్మా. ఇంతవరకు నాకు నేను మేధావిగా ఊహించుకున్నాను. అవసరమైన సమయాల్లో మేధావులు నోరు మెదపరు అంటే ఏమిటో అనుకున్నాను. ఇలాంటి పంచుకుంటూ ఉన్నప్పుడు ఏ మేధావిని ఇది నోరు పెంచుతాడు అని చేత మనం ఎక్కడ దొంగలు అక్కడే గప్పు. మనకి ఎందుకు వచ్చింది గోల అంటానైనా అమ్మా. భగవంతుడా, కొంతమందిని ఇలా కూడా పుట్టిస్తావా? నిన్ను నీ అమ్మ బాబుల్ని పుట్టించలా? అలాగే పల్లవి, నీ ఆలోచనలు మార్చుకో. థ్యాంక్స్. ఇంతవరకు నేను ఏమైనా తప్పుగా మాట్లాడున్నా, అతిగా ప్రవర్తించున్నా నన్ను క్షమించు. కానీ మన జీవితాలు పాడాలి, మన పాప భవిష్యత్తు నష్టపోకూడదు. నేను చెప్పేది అదే. ఇన్నాళ్ళు చెవిటోడు ముందు శంఖుదా. ప్రపంచం నువ్వు ఊహించినట్లుగా లేదు పల్లవి. నువ్వు ఊహించినట్టు ఉండదు. నిన్ను జారు చేసిన వాడు ఫ్రాడ్. కాదు, నువ్వే ఒక పెద్ద రోగ్. మేమిద్దరు ఎంతో కాలం నుంచి ప్రేమించుకున్నాం, కలిసి బ్రతకాలనుకున్నాం. వాడికంటూ ఓ కుటుంబం, పెళ్ళం, పిల్లలు ఉన్నారు. 4 రోజులు పోయాక మోజు తీరి వాడు దాన్ని ఓడిపోతాడు. నువ్వు పాప అన్యాయం అయిపోతావు. నా మాట విని నేను నిర్ణయం మార్చుకోగలను. అయిందా నీ ఉపన్యాసం? కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. నీ నిర్ణయం మార్చుకో. ఏం జన్మరా నీది? సిగ్గులేని జన్మ. ఏమన్నా నీకు సిగ్గు పెట్టలేదా? మగాడివై పుట్టి ఆడదాన్ని కాళ్ళు పట్టుకోవడానికి అవమానంగా లేదు? నువ్వు అసలు మగాడివేనా? నువ్వు ఏమైనాను ఎన్నైనా తిట్టు పర్వాలేదు, కానీ సమాజంలో మన గౌరవానికి భంగం కలగకూడదు. తన పాప నష్టపోకూడదు. నా మాట చీమాంటుంటే సిగ్గు లేకుండా కాళ్ళు పట్టుకోవడం బతమండాలి ఏంట్రా? ఇక్కడ 3వ మనిషి ఎవరు లేరుగా. అయినా నేనే పరాయి వాళ్ళని కాళ్ళు పట్టుకోలేదుగా. నా పెళ్ళం కాళ్ళగా పట్టు. పెళ్ళం గిళ్ళం అన్నామంటే 4 చీరేస్తాను, జాగ్రత్త. చూడాలా నన్ను పెళ్ళం అనడానికి? నిన్ను వదిలేసి చాలా కాలమైంది. మళ్ళీ నీ నోటముట మాటగా వచ్చిందో ఏం చేస్తానో నాకే తెలియదు. నా వాళ్ళు కాని వాళ్ళు ఇక్కడ ఎందుకున్నట్లు రావాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా రాని. ఆ తర్వాత నువ్వు కూడా ఉండవు ఇక్కడ. ఎప్పుడే వచ్చాడు సార్. మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతాడని మా నాన్నగారిని కాపలా పెట్టాను. నిన్న సాయంత్రం మా ఇంటికి వచ్చాడండి. తన మీద పెట్టిన కేసులన్నీ డ్రాప్ చేసుకోమని నన్ను బెదిరించాడు సార్. వినలేదని కత్తితో దాడి చేశాడు. చేతికి గాయం కూడా అయింది. ఎమ్మెల్సీ రిపోర్ట్. మూడు సర్టిఫికెట్ తర్వాత డాక్టర్ గారు మీకు ఇస్తామన్నారండి. అంతా అబద్ధం చెప్తోందండి. నాకు తెలుసురా. నిన్న సాయంత్రం అక్కడికి వెళ్ళినట్టు సాక్షి ఉందిరా. ఇరుగు పొరుగున ఎంక్వైరీ చేసుకునే వస్తున్నా. అక్కడికి ఎందుకు వెళ్ళారు?
చెప్పు. అది అది అదంతా మా లాయర్ గారు మాట్లాడతారండి. ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళి బొక్కలో వేస్తే నువ్వు పెడతావా, నీ తరఫు మీ లాయర్ వెళ్తాడా? మాట్లాడవే. ఏం తప్పు చేశాను నేను లోపలేస్తాను సార్? తను ఎవరితోనో ఉంటుంది, అది అడిగితే తప్ప. నాతో విడాకులు కాకుండానే ఇంకెవరితో అయినా ఉంటుందా? అది తప్పు కాదంటారా? అది తప్పేలా అవుతుందా? ఉన్నత న్యాయస్థానమే ఉన్నతంగా ఆలోచించి అక్రమ సంబంధం తప్పు లేదు అని తీర్పిస్తే అది తప్పని చెప్పాను. నువ్వెవడో అది ఎవరితో ఉంటే నీకెందుకురా? కావాలంటే అడల్టరీ గ్రౌండ్స్ కింద విడాకుల కేసు వేసుకో, కోర్టు వారిస్తే తీసుకో, అంతేగాని అక్కడికి వెళ్ళి గొడవ పడతావా? కడుపు రగిలిపోతుందండి. ఇలాంటి తీర్పులు కూడా ఇస్తారా? అయినా నేనే తప్పు చేయలేదండి. ఏ తప్పు చేయిందే? తన చేతి గాయం ఎలా అయింది? అది ఆమెకు అలవాటే. నేనే గాయం చేయలేదు. తనే కావాలని సెల్ఫ్ ఇంప్లికేషన్ చేసుకుంటుంది, నన్ను లోపల వేయించాలని. ఇంతకీ నేను అడిగిన ప్రశ్నకు సమాధానం రాలేదు. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? నా కూతురు కోసం వెళ్ళాను. నా కూతుర్ని నాకు తిరిగిచ్చేమనండి. ఆ తర్వాత నా మీద ఎన్ని కేసులు పెట్టుకుంటుందో పెట్టుకోమనండి. కూతురు కావాలంటే కోర్టులో కేసు వేసుకోరా, పాప కావాలని. వేసుకున్నాను సార్. కోర్టు ఆర్డర్ ప్రకారమే నిన్న నా కూతుర్ని కోర్టుకు తీసుకురావాలి, కానీ తీసుకురాలేదే. ఒంట్లో బాగోకపోతే ఎలా తీసుకురాను సార్? అసలు విషయం అది కాదండి. సెక్సువల్ గా కూడా నన్ను హెరాస్ చేయాలని చూస్తున్నాడు సార్. అందుకే ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు సార్. రెడ్డి గారు, సార్ నేను స్టేషన్ తీసుకెళ్ళి 326 కేసు ఫైల్ చేయండి. సార్ అటెంప్ట్ మర్డర్ కేసు ఫైల్ చేయండి సార్. నాకు తెలుసమ్మా ఏ సెక్షన్ పెట్టాలో ఏ సెక్షన్ పెట్టకూడదు. కావాలంటే నువ్వు కోర్టులో కేసు విడిగా వేసుకో. రెడ్డి గారు, సార్ మీరు తీసుకుపోండి. ఇది చాలా అన్యాయం సార్. ఇది చాలా అన్యాయం. చట్టం మీద న్యాయం మీద నమ్మకం పోయేలా చేయకండి. వీడిని ఇలా మాట్లాడిస్తే రోజంతా ఇలాగే మాట్లాడారు. అని తీసుకుపోతండి. కోర్టులు కూడా అతిగా స్పందిస్తున్నాయా ఏమిటి సార్? నాకు అదే అనిపిస్తుంది. వెంకట్రావు గారు, సార్ ఓసారి ఇంటికి వెళ్ళి ఆలోచిస్తే యూనిఫామ్ తీసిన తర్వాత లోకం భిన్నంగా కనిపిస్తుంది, బుర్ర తిరిగిపోతుంది. ఏమైనా సరే ఉద్యోగ ధర్మం తప్పదు కదా. ఓన్లేదు సార్, అతనికి వచ్చింది కండిషన్ పై. ఇప్పుడు మనం సాఫ్ట్ షీట్ ఫైల్ చేస్తే ఆయన వారం స్టేషన్కి వచ్చి సంతకం పెట్టి బాధ తప్పుతుంది సార్. అప్పుడైనా కొంత సంతోషిస్తారు సార్. సార్ సార్ ఘోరం జరిగిపోయింది సార్. వాడు పల్లవిని చంపేశాడు సార్. ఎవరు? వాళ్ళు కుమార్. పల్లవి పల్లవి పల్లవి. నేను పోయి పడుతూనే ఉన్నాను సార్. ఆఖరికి నా పై నిజమే సార్. పల్లవి ఎంత పని అయిపోయిందమ్మా. సార్ సార్ వాళ్ళు వదలకండి సార్. చెప్పేయండి సార్. ఉరేసేయండి సార్. లేకపోతే ఎన్కౌంటర్ చేసి పారేయండి సార్. వాడో కాదో మా ఎంక్వైరీలో తెలియాలి కదండి. వాడు కాక ఇంకెవరు చేస్తారు సార్? నీ కూతురు రంకు చేసి ఉండదు కదా, అతను కలం చేసి ఉండదు. దాని మొగుడిని వాటాలు వేసుకుంటూ ఊరుకుంటుంది. అది దానికి ఒక తమ్ముడు ఉంటాడు, వాడిని బావమరిది అంటారు. అక్క కాపురం దిద్దడానికి ఆడు ఏ కత్తితోనో బయలుదేరి ఉండొచ్చు, లేదా ఆ కాంపౌండ్లని ఎవడో కన్నేసి కాటేసి ఉండొచ్చు. మీరేమిటి సార్ అసలు ముద్దాన్ని వదిలేసి ఎవరెవరినో అనుమానిస్తున్నారు? ఎంక్వైరీలో కన్నా తండ్రిని కూడా అనుమానిస్తాడు పోలీసు వాడు. అదేమిటి సార్ తమరు అంత ఘోరంగా మాట్లాడుతున్నారు? ఎలా మాట్లాడాలి? ఇంకెలా మాట్లాడాలి? భోజనం పెట్టి తాంబూలాలు ఇచ్చి మర్యాదగా కులాసాలు అడగాల? హలో, మీరు ఎలా మాట్లాడతారని పోలీసులన్నా పోలీస్ స్టేషన్ అన్నా నాకు భయం సార్. పోలీస్ భాష ఇలాగే ఉంటుంది. పోనీ నువ్వు నేర్పిస్తావా? నీ రచయిత భాష నేర్చుకుంటావు. అది కాదు సార్. స్టేషన్కి వచ్చిన ప్రతి వాడిని రండి సార్ అని స్వాగతం పలకటానికి పోలీసు వాడు ఏమన్నా గుళ్ళో పోతారనుకున్నావా, హోటల్లో రిసెప్షన్ అనుకున్నావా? అది కాదు సార్. మీ అల్లుడు మమ్మల్ని కొట్టేశాడు. అందుకే
వాడికి సపోర్ట్ చేస్తున్నాం. మర్యాదగా మాట్లాడు, లేకపోతే ఏమిట్రా వాడు ఎవరన్నా మినిస్టర్ గారు మనం కూడా వాడికి సపోర్ట్ చేయడానికి, కనీసం గట్టిగా రాయటానికి పెన్నులు కూడా కొనుక్కోలేని ఓ నిర్భాగ్యుడు కొడుకురా. ఇంకా ఇవ్వడానికి వాడి దగ్గరే ఉందిరా లాంటి. నన్ను ఎక్కువ మాట్లాడి రెడ్డి గారు సార్ అతను విడిచిపెట్టండి. లేకపోతే సార్ వీడు మళ్ళీ టార్గెట్ చేస్తున్నాడు ఏంటంటే. అతను చెప్పింది నిజమే, అక్కడ మంట జరిగింది. మనం మిగిలిన స్టాఫ్ అక్కడ సార్ బందోబస్తుకు వెళ్ళారు సార్. మినిస్టర్ గారి ప్రోగ్రామ్ ఉంది, మనం కూడా అక్కడికే వెళ్ళాలి సార్. మరి ఇక్కడికి ఎవరు అంటారు? హలో, ఇప్పుడే తెలుసుకున్నాను. అక్కడికే వస్తున్నాను. వస్తాను. ఓకే. ఇదిగో అక్కడి నుంచే ఫోను సార్. ఆ పత్రికల వాళ్ళు వాళ్ళందరూ కూడా అక్కడ జైన్ అయిపోతున్నారు. అలా మీరు పదండి, వెంటనే శివపంచాయతీకి ఏర్పాటు. అలాగే సార్, అలాగే పదండి. ఓకే సార్. అక్కడికి ఆ ఫోరెన్సిక్ వాళ్ళు, ఫోటోగ్రాఫర్ వాళ్ళందరూ పిలవండి సార్. అలాగే సార్. సార్ అక్కడ అంత ఘోరం జరిగితే రెడ్డి గారు ఏమిటి సార్ ఎలా మాట్లాడుతున్నారు? వామన్ రావు గారు, మీ బాధ నేను అర్థం చేసుకోగలను. మా ఎంక్వైరీకి సహకరించండి, ముద్దాయిని తప్పకుండా పట్టుకుంటాం. మీరు కూడా స్మార్ట్ ఈ ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేశాను. తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. సో నా ఎంక్వైరీ ఇంకా పూర్తి కాలేదు. సార్ అతను పిలవండి. సార్ ఆ పిల్ల తండ్రిని. అలాగే సార్. వచ్చాడు సార్. కూర్చోండి. పర్వాలేదు సార్. మీరు సినిమాల కథలు రాస్తూ ఉంటారా? ఇది రాస్తారా? మీ అమ్మాయి కథ బాగుంటుంది, బాగుంది ఆడుతుంది. కూతురు మొగుడు వదిలేసి ఆడెవరితో తిరుగుతుంటే అడగక్కర్లేదు. మాకైతే తప్పదు, చట్టం ఏది చెప్తే చెయ్యాలి. కానీ మీకు నీతి నిలకడ ఉండాలి కదా. సమాజానికి ఒక పద్ధతి కట్టుబాట్లు ఏడ్చాయి కదా. మనం మన సాంప్రదాయం మర్చిపోతే ఎలా? ఏది మంచో ఏది చెడో చెప్పదు. పైగా రచయితలు రవిగాంచని చోట కవిగాంచు అంటారు. ఏమైందా కళానికి బలం? నా కూతురు ముందు ఓడిపోయింది సార్. అది ఎవరి మాట విందు, అది చెప్పిందే జరగాలి. అలాగని చెప్పి ఆ కుమార్ గారి జీవితం నాశనం చేశారు. ఎందుకు ఆడేవాడు? అదే నీ కూతురు నంచుకున్నాడు. ఒకప్పుడు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు సార్. మరి పెళ్ళి ఎందుకు చేయలేదు? కట్నం అడిగారు సార్. ఇవ్వలేకపోయావా? 4 స్క్రిప్ట్లు అమ్మి సినిమా రచయితావు కదా. కలవ ఎంత కదిలినా నా కడుపు నిండదు సార్. గోస్ట్ రైటర్ అన్నమాట. ఇప్పుడు చెప్పు, తప్పు ఎవరిది? తప్పు ఎవరిదైనా నాకు ఏది మంచిదనిపించిందో అదే చేశాను సార్. మరి అంత పెద్ద మనిషివి కూతురు ఫాల్స్ రిపోర్ట్ ఇస్తుంటే వ్యతిరేకించాల్సి పోయి ఎందుకు సమర్థించావు? అది అలసిపోయింది సార్. అది అలసిపోలేదురా, ఇద్దరి మధ్య నలిగిపోయింది. వదిలేండి అన్నయ్య, ఎంతైనా కన్న తండ్రి కదా. కాదన్న సార్. సార్ మీరు నన్ను క్షమిస్తానంటే చిన్న మాట సార్. ఇందులో అతను తప్పు ఎంతుందో మనది అంతే ఉంది సార్. మన తిరస్కారం సమాజానికి ఒక హంతకుడిని అందించింది సార్. కాదంటారా? ఆర్డర్ రిపోర్ట్ ఇస్తే చాలు మనం వెంటనే ఎఫ్ఐఆర్ కట్టేస్తాం. లేకపోతే మన పై ఆఫీసర్ దగ్గరికి వెళ్తే మనం సస్పెండ్ చేస్తారని భయం, పేపర్లో వాళ్ళు రాస్తారని, మహిళా మండలం వాళ్ళు నడుస్తారని, టీవీల ముందు కూర్చొని డిబేట్లు పెడతారని భయం. అదే మగాడు రిపోర్ట్ ఇస్తే వాళ్ళు మనం ఉత్తర కుమారులాగా చూస్తాం సార్. కుమారు చెప్పింది నిజం సార్. ఆడదానికైనా మగాడికైనా కన్నీరు కన్నీరే సార్. ఎవడో వెలవన్నాడు ఏడ్చే మగాడిని నమ్మతని, వాడిని చెప్పు తీసుకుని కొట్టాలి సార్. ఇప్పుడు ఈ పెద్ద ఆయన ఏడుస్తున్నాడు సార్, తన కూతురు పోయిందని. ఇది ఏడుపు కాదంటారా? ఈ కన్నీటికి విలువ లేదంటారా? వీళ్ళ అల్లుడు ఏడ్చాడు సార్, తల్లిదండ్రుల కోసం, పిల్లల కోసం. నేను చూశాను సార్. ఇకనైనా ఆడదిచ్చిన మగాడిచ్చిన రిపోర్టు సమానంగా తీసుకోవాలి సార్. అప్పుడే సమాజానికి భయం కలుగుతుంది. ఈ చట్టాలన్నీ ఆడవాళ్ళకు భావన కలుగుతుంది. విన్నారు కదా, ఇన్నాళ్ళు ఏ కూతురు కోసం మౌనం వహించారో ఇప్పుడు ఆ కూతురే లేకుండా పోయింది. ఎందుకు ఆ పిల్ల ఎక్కడ?
అదే నీ మనవరాలు ఆ పిల్లే ఈ కేసులో కీలక సాక్ష్యం. తెలుసు సార్. సార్ ఆ కుమార్గాడు ఎత్తిపోయి ఉంటాడు సార్. అలాగే రిపోర్ట్ రాసి అడిగారు సార్. వెళ్ళండి సార్. ఆ రైల్వే స్టేషన్లు ఆ బస్ స్టాండ్ అన్ని కూడా గాలించండి. అలాగే ముద్ద 24 గంటల లోపల మనం ఇక్కడ స్టేషన్లో ఉండాలి. అలాగే సార్. అలాగే సార్. నేను ఇక్కడే ఉన్నాను. ఏమిటయ్యా లోపల నుంచి వస్తున్నావు? మా కళ్ళు కప్పి లోపలికి ఎప్పుడు దూరం? వచ్చి చాలాసేపు అయింది. లోపల ఏం చేస్తున్నావయ్యా? నేను వచ్చేసరికి స్టేషన్లో ఎవరూ లేరు. సెంట్రీ కూడా దూరంగా చెట్టు కింద నిద్రపోతుంది. బాగా అలసిపోయానేమో. ఆదమరిచి హాయిగా నిద్రపోయాను. స్టేషన్ నీ బాబు గడదు అనుకుంటావా? నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి పోవడానికి. అడిగారు సార్. వీడిని తీసుకెళ్లి సెల్లో వేసి కుమ్మేయి నా కొడుకుని. అలాగే సార్. భాష సరిగ్గా రానివ్వండి. ఆ కొడుకులు ఈ కొడుకులు అంటే పడేవాళ్ళు లేరు ఇక్కడ. ఏంటి లెక్కలు మారిపోతున్నాయి. పరిస్థితులు సార్, పరిస్థితులు. తత్వం బోధపడింది అన్నమాట. ఎద్దు ఎప్పుడు ఒకే వైపు పడుకోదు సార్. తొండం ముదిరి ఊసర వెళ్ళయింది. సరిగ్గా నిలబడు. నా కొడుక కాల్చి మారేస్తాడు. అది మీ వల్ల కాదు, కానీ ఇంకో మాట చెప్పండి. అదేదో సినిమాలో చెప్పినట్లు మీ బుల్లెట్కి లెక్క చెప్పుకోవాలి, సంజయ్ చేయించుకోవాలి. నాకు అక్కర్లేదు. నేను ఇప్పుడు కరుడు కట్టిన క్రిమినల్ని, నిండా మునిగిన వంటి, నాకంటూ ఎవ్వరూ లేని ఒంటరి అనాథని. ఇంకెంతమందిని చంపినా అదే శిక్ష. దయచేసి దయచేసి చచ్చే వరకన్నా నన్నుగా బ్రతికివ్వండి. ఇంకా వాడితో మాట్లాడతా కాల్చి మాట్లాడు నా కొడుకు లేదు. నువ్వు నా కూతురు చెబుతారా? నా కూతురు చెప్తావు. కొడుకు ఏమనుకోడు. ఇక్కడ ఏం చేసుకుంటారా? కొడుకు తాగిపోతాడు సార్. ఆడ కొడుకు చెప్పేస్తా. పౌరుషం, చేతకాని పౌరుషం. ఇప్పుడు ఆయన కానీ విడిచిపెట్టానంటే ఆ చేతులు అప్పడమైపోదు. నువ్వేటా ఆ రోజు నీ మీద నీ పిల్ల రిపోర్ట్ ఇచ్చినప్పుడే తీసుకెళ్లి బొక్కలో వేయాల్సింది. ఆ బెయిల్ కూడా రాకుండా అక్కడే ఉండేవాడివి. అరే అయినా హత్య చేయడానికి చేతులు ఎలా వచ్చినాయి? ఆపండి, ఇంకంతతో ఆపండి. అన్నీ చేసేసి ఏమి ఎరగినట్లు నటించకండి. ఇంకా మీరు పీకేదే ఉందే, మీ నోరు పీకడంతా. పొడవని ఎందుకు పోట్లు నేర్పకండి అన్నాను, వినిపించుకోలేదు. అతివాది కడుపున పుట్టిన మితవాదిలో బతుకుతున్నాను, నా మానవులు నన్ను బ్రతకనివ్వండి అని వేడుకున్నాను. పట్టించుకోలేదు. దారి తప్పిన నా భార్య కాళ్ళు పట్టుకున్నాను, బతిమాలుకున్నాను, వేడుకున్నాను, మొత్తుకున్నాను. వినిపించుకోలేదు సరికదా, అసహించుకుంది. ఈనాడు నేను ఎవరి కోసం బ్రతుకుతున్నాను? నా బంగారు తల్లి, నా ముద్దుల కూతురు నూతిలో శవమైతే నేను ఇంకా ఎవరి కోసం బ్రతకాలి? ఇలా కాకపోతే నేను ఎలా తయారవ్వమంటారు? నీ కూతురు చచ్చిపోయిందా? నువ్వు చూసావా? పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్, కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి నేను కన్ఫర్మ్ చేయాలి. అలాగే సార్. హలో, నేను 2 టౌన్ హెడ్ మాట్లాడుతున్నానయ్యా. అదే 16/24. అదేనయ్యా అనుపమ పాప.
ఆ కేసు గురించి ఆ కేసే. ఓకే ఓకే. ఆ అమ్మాయి చనిపోయింది సార్. సారీ సార్, చంపేశారు. అప్పుడే నీకు 100 ఏళ్ళు వెళ్ళిపోయా తల్లి. తాతయ్య నాన్న దగ్గరికి ఒక్కసారి తీసుకెళ్ళి తాతయ్య అని ఎంత ప్రాధాన్యపడిందో నేనే పోగొట్టుకున్నానమ్మా. నేను తీసుకెళ్ళా ప్రతిదేమో తల్లి నేనే పోగొట్టుకున్నానమ్మా. ఇంతకీ ఆ పాపను ఎందుకు చంపాల్సి వచ్చిందో? వాళ్ళ అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని సార్. అక్రమ సంబంధం రుజువైతే నేను మనోహర్కి అడ్డవసరం లేదు, విడాకులు కూడా మంజూరవుతాయి. కానీ దానికి సాక్ష్యం కావాలి. సాక్ష్యం కావాలంటే పోలీసులు కేసు కట్టాలి. కానీ మీరేమో సరేనయ్యా, అక్కడ శవం మొండం మాత్రమే ఉంది. ఆ బుర్రను ఏం చేసావు? దాన్ని ఎంత పారేసావు? అక్కడ పారేయలేదు, భద్రంగా తీసుకొచ్చాను. నేనే చంపానని సాక్ష్యం కావాలి కదా. నువ్వేంటయ్యా అడిగిందే తడవగా ఆ తెగిపోయిన తర్వాత తీసుకొచ్చి ఎగ్జిబిషన్ పెట్టావు. భయంకరంగా దాని మీద కప్పోయా. ఎందుకు సార్ అంత పెరుకు? ఆ తల తెగి ఇంకా 24 గంటలు కూడా కాలేదు సార్. రక్తం తడి కూడా ఆరలేదు. దాన్నే భరించలేకపోతే మీ అందరి దయ వల్ల ఎప్పుడో తెగిపోయి కుళ్ళి కప్పు కొడుతున్నా ఈ తలమాటేమిటి సార్? మీకు చేయాలిగా కూడా మరి ఆ పిండగాన్ని అదేనయ్యా నీ పిల్లలు ఉంచుకున్నాడు. వాడిని ఎందుకు తెలుసా? పనిలో పడి వాడిని లేపే దరిద్రం పోయేది. వాడు ఊరు విడిచి పారిపోయాడు సార్. వాడిని వదల సార్. రేపు ఏ పెరోల మీద బయటకు వచ్చినప్పుడు వాడిని లేపేస్తాడు. 25 లక్షలు డిమాండ్ చేశారు. 25 రూపాయల కత్తితో సరిపెట్టేశాడు. వాడి కోసం ఇంకో 25 రూపాయలు నా దగ్గర ఉన్నాయి సార్. వాడిని వదలలేదు సార్. దీనమ్మ జైలు ఇంతకంటే పెద్దది ఉంటుందా సార్? ఏం చెప్తాను సార్ మీ చట్టం? అక్రమ సంబంధానికి అటు వచ్చిన పసి పాపల్ని చంపేయమంటుందా మీ చట్టం? చట్టం ఇరుసుల్లో పడి నలిగిపోయాను. అక్రమ సంబంధాల అడ్డదారులన్నీ నెత్తుటి భయం అని లోకం ఎప్పటికీ అర్థం చేసుకుంటుంది. వాళ్ళిద్దరూ అక్రమంగా కలిసి ఉంటున్నారని గొంతెత్తి అరిచాను. తీర్పులు అలా ఉంటే మమ్మల్ని ఏం చేయమంటారు అని తిరిగి నన్నే ప్రశ్నించారు. నేను సాక్ష్యం కోసం పెడితే మీరు నన్ను మూసేస్తారు. నిజానికి ఆ రోజు కనుక మీరు కేసు కట్టుంటే నా కూతురు నాకు దక్కుండేది. నేను అందుకుంటే ఉండేవాడిని కాదు.
మీ చట్టానికో నమస్కారం, మీ సిస్టానికో నమస్కారం, ఈ మేధావుల నిశ్శబ్దానికో నమస్కారం. రెడ్డి గారు సార్ ఎవిడెన్స్ భద్రపరిచి తీసుకెళ్ళి సెల్లో వేయండి. అలాగే సార్. పదరా. బాబాయ్, మా అమ్మ అంత్యక్రియలకు డబ్బిచ్చి ఎంతో సహాయం చేశావు. ఆ రుణం ఎప్పటికీ తెచ్చుకోలేకపోయాను. దానికి అదనంగా ఇంకొంచెం అప్పిస్తావా బాబాయ్? ఒకంత ఓదార్పు, ఆత్మీయ స్పర్శ అప్పుగా ఇస్తావా బాబాయ్? మరి జన్మంటూ ఉంటే నీ కడుపుని పుట్టి ఆ రుణం తప్పకుండా తీర్చుకుంటాను బాబాయ్. జీవితంలో ఎవరికైనా సరైన భాగస్వామి దొరకడం అదృష్టంరా. బ్యాలక్ అది నీకు దక్కలేదు. ఏమిటయ్యా మీ ఇద్దరు అనుభవం? మానవత్వం సార్, మానవత్వం. అది అందరికీ అర్థం కాదు సార్. తుడుచుకొను కన్నీళ్ళు బండరాళ్ళు పగులు నోయి బండరాళ్ళు. మేధావులారా, మౌనం వేడండి. మేధావుల నిశ్శబ్దం జాతికి ప్రమాదకరం. నిశ్శబ్దమా, నీ ఖరీదెంత? ఎలా ఉంది మీ స్పందన తెలియజేయండి. కృష్ణప్రసాద్ గారు, హీఈస్ ద డైరెక్టర్. మిగతా యాక్టర్స్ కూడా రావాలి దయచేసి, ప్లీజ్ కమాన్. ఎవరన్నా స్పందిస్తారా? ఏమా నువ్వు స్పందిస్తావా? మైక్ పంపంటారా? ఎనీబడి మగవాడు కానీ మాట్లాడతారా? అక్కడ ఉండండి, మైక్ పంపిస్తారు. ఇది చాలా బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్. అందరూ కూడా టూ న్యాచురల్గా చేశారు. చాలా గొప్పగా ఉంది. సమాజంలో ఇలాంటివి చాలా జరుగుతూనే ఉంటాయి. భార్య విడిపోవటం, చిన్న చిన్న విషయాలకే విడిపోయే సంఘటనలు చాలా చూసావు. కానీ దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసింది ఈ స్త్రీ. క్షమించడానికి నేరం అది. ఎవరు కూడా చేయనటువంటి నేరాన్ని చేసి బిడ్డను పోగొట్టుకుంది, భర్తకి శిక్ష పడేటట్టు చేసింది, ఆమె చనిపోయింది. ఈ కథ చాలా గొప్ప కథ. ప్రతి మనిషిని గుండెని కదిలించేలాగా ఉంది ఈ నాటిక. ఈ ప్రతి క్యారెక్టర్ కూడా టూ న్యాచురల్ చేశారండి. టూ న్యాచురల్. మరి ముఖ్యంగా ఎస్ఐ గారికి ఎంత న్యాచురల్ అంటే నేను యాక్టర్ని, అది చూసిన తర్వాత నాకు ఇంత న్యాచురల్గా చేయగలమా అనిపించింది. కనుక ఇటువంటి నాటికని
సార్ ఆహ్వానించినందుకు మరి ముఖ్యంగా వీరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇదే ఊరు? బాపట్ల. మీ పేరు? నాగేశ్వరరావు. నాగేశ్వర గారు ప్లీజ్. ఇంకే ఎవరన్నా? ఇంకెనిబడి? మరి ఇంత మూగోళం అయిపోతే ఎలాగా మాట్లాడతావా? అందరికీ నమస్తే. నా పేరు మనోహర్ అండి. మా చౌటిపాలెం. ఈ నాటి చూడటానికి నేను ప్రత్యేకంగా ఒంగోలు వచ్చానండి అన్నగారి మీద అభిమానంతో ఈ సాధ్యాసం సేవా కార్యక్రమం వల్ల. ఈ నాటికలో సహజంగా ఆడవాళ్ళకి చట్టాలు ఎక్కువ ఉంటాయి, కానీ ఈ నాటికలో మాట ఏం చెప్పారంటే మగవాడికి కూడా మనిషే, మగవాడికి కూడా మనసు ఉంది, వాడికి కష్టాలు నష్టాలు బాధలు కన్నీ అన్నీ ఉన్నాయి, కానీ వాడికి కంప్లైంట్ కూడా తీసుకోండి, నిజాయితీకి విచారణ చేయండి, ఎక్కడైతే తప్పు చేస్తారో శిక్షించని చెప్పి ఒక మంచి సందేశాన్ని ఈ నాటికి ఇచ్చారు. ఈ నాటికి అందరూ కూడా వారికి అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్న హరిబాబు సార్ కూడా అభినందనలు, ధన్యవాదాలు. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. ఇంకెనిబడి? సార్, తల్లి ప్రేమ అనేది తల్లి ప్రేమ బాగా చూపించాడు. నా కళ్ళకు కట్టినట్టు అసలు చాలా బాగుంది నాటిక. నేను రిలీజ్ అయినప్పుడు చాలా సినిమాలు చూస్తాను. సినిమాల కంటే ఈ నాటిక 100% చాలా బాగుంది. శభాష్, మరే చెప్పారా? నువ్వు నెక్స్ట్ కాబోయే హీరోరా. ఓకే, ఇంకా ఓకే. ఏదేమైనా మంచి ప్రదర్శన ఇచ్చినందుకు మీ అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నైస్. ప్రదర్శన పారితోషికం 25,000 రూపాయలు మరియు మెమోంటోని అధ్యక్షులు హరిబాబు గారు అందజేస్తున్నారు. ధన్యవాదాలు సార్. మంచి ప్రదర్శన. రేపు మామూలుగా 4 గంటలకు నాదస్వరం, 5 గంటలకు కోలాటం, మామూలుగా కార్యక్రమాలు. రేపు 2 నాటికలు ఉన్నాయి. ఖచ్చితంగా మరియు 4 గంటలకు ఇచ్చేవలసిందిగా మనవి. ధన్యవాదాలు సార్. ఓకే, గుడ్ నైట్.